ఉండవచ్చు చెప్పకుండా వెళ్ళిపోగా. అను మన బొజ్జ వినాయకుడిని ఎల్లుండి నిమజ్జనం చేస్తున్నారట. కానీ ఈ సంవత్సరం నాకు పంపించాలని లేదు. మీరిలా బాధపడితే సంతోషంగా వెళ్ళలేను. మన కమిటోళ్ళు వచ్చి మన బొజ్జ వినాయకుడిని ఊరేగింపు చేస్తూ మరీ తీసుకుపోతారు. మీరు ఇక్కడే ఉండండి, రోజు మీకు నేను పూజ చేస్తాను. మీ అందరి కోసం 9 రోజులు మా అమ్మను వదిలేసి వచ్చా. గణపయ్య అనుని తప్పుగా అనుకోకండి. చిన్న చిన్న మురికి కాలువలలో కూడా మిమ్మల్ని వేస్తున్నారు. ఒకప్పుడు మంచి మంచి చెరువులలో మిమ్మల్ని నిమజ్జనం చేసేవాళ్ళు. నిన్ను కొట్టిన చేతులు విరిగేను, ఓపికతో నిమజ్జనం చేయండి. ఓయ్ జై బోలో గణేష్ మహారాజ్ కి. మనకు పేద సంవత్సరం అయితే మన లడ్డు 10,000కు పోయింది. ఈసారి అయితే 10,000 నుంచి స్టార్ట్. మన గల్లీలో వినాయకుడు ఎంత ఫేమస్, మన లడ్డు అంత ఫేమస్. అయితే నా పాట 15,000. అక్కి పాట 15,000. నా పాట 15,000 1 రూపాయి. అను పాట 80,000 1 రూపాయి. వేలం పాటలా గెలిచింది అను. వచ్చి లడ్డు తీసుకెళ్ళండి. 80,000 1 రూపాయి. ఫోన్ పే చేస్తారా, క్యాష్ ఇస్తారా? వాడు 80,000 అన్నాడు, నేను 80,000 1 రూపాయి అన్నాను. ఎక్స్క్యూజ్ మీ, 1 లీటర్ పెట్రోల్ ఎంత? లీటర్ పెట్రోల్ 100 రూపీస్ మేడం. ఓకే, స్కూటీలో 1 లీటర్ పెట్రోల్ కొట్టండి. సరే మేడం. అన్నా నా కారు రోడ్డు మీద ఆగిపోయింది. లీటర్ డీజిల్ కి ఎంత? లీటర్ డీజిల్ 80 రూపీస్. సరే కొట్టన్నా లీటర్ డీజిల్. ఆగండి ఆగండి. ఏమైంది మేడం? లీటర్ డీజిల్ 80 రూపీసే అంట. నేను డీజిలే కొట్టించుకుంటా. నాకు ఈ గణపయ్య విగ్రహం నచ్చింది. ఈసారి మన గల్లీలో ఈ విగ్రహాన్నే పెడదాం. ఏ పోరా. ఏమైంది తమ్ముడు? అన్నా ఏదైనా పనుంటే ఇస్తారా? మా చెల్లికి ఆరోగ్యం బాగాలేదు. ఏ పోరా. చెల్లికి బాగాలేదన్నా, హాస్పిటల్లో ఉందన్నా. విగ్రహం కొంతమంది తెచ్చిన డబ్బులు ఈ తమ్మునికి ఇచ్చేసే. మన గల్లీలో విగ్రహం నిలబెట్టకపోతే చందా ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? హలో, ఎవరు పంపించి ఉంటారు ఆ విగ్రహాన్ని? అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినం. ఒక ఎగ్ పఫ్ ఇవ్వండి, కానీ అందులో ఎగ్ లేకుండా ఇవ్వండి. అయితే కర్రీ పఫ్ ఏనా మేడం? ఇవ్వండి, కానీ అందులో కర్రీ లేకుండా ఇవ్వండి. అలాంటప్పుడు ఎగ్ ఎందుకు, కర్రీ ఎందుకు మేడం? అరే డైరెక్ట్ పఫ్ అయ్యి మేడం కి. హే, నీకేమైనా పిచ్చా? నాకు పఫ్ అస్సలు నచ్చదు, అందుకే నేను పాపడి తీసుకుంటా. ఆగు, కొంచెమైనా బుద్ధి ఉందా చెప్పులు వేసుకొని గణపయ్య దగ్గర రావడానికి? విగ్రహాన్ని కొనేటప్పుడు చెప్పులు వేసుకోవద్దు కదా? ఆ విగ్రహాన్ని కొనేటప్పుడు చెప్పులు వేసుకొని ముట్టుకోలేదా మీరు? విగ్రహాన్ని కొనేటప్పుడు చెప్పులు వేసుకోవద్దని మనసులో పెట్టుకోండి. ఆ అమ్మాయి చెప్పింది కూడా నిజమేరా. విగ్రహాన్ని కొనేటప్పుడు కూడా చెప్పులు వేసుకోవద్దు. నీకేమన్నా సెన్స్ ఉందా బేబీ? ఇలా నా పరువు తీయడానికేనా హాఫ్ స్లీవ్స్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నావు? నీ పరువుని నా సంఖ్యలో పెట్టుకొని నువ్వేడ తిరుగుతున్నారా?